జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కాలేజీలో ఉంటుంది మేడం, కలకల్లాడుతుందిరా ఈ రోజు కొత్తగూడెం. కొంతమంది జాతకాల్లో ఉంటుంది గండం. అరే ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇంట్లో అవుతుందిరా జగడం. అందుకే వెల్కమ్ టు కొత్తగూడెం. మీరు ఎలాంటి సందర్భాల్లో కంగారు పడతారు? పెళ్లి చూపులప్పుడు కంగారు పడ్డాం. పెళ్లి చూపులప్పుడు కంగారా? పెళ్లి కొడుకు పడాలండి మిమ్మల్ని చూసినందుకు. మీరెందుకు కంగారు పడతారు? అంటే తర్వాత ఆల్రెడీ తెలుస్తుంది కదా, ముందు మనం ఫియర్ పడాలి కదా. ముందు ఒక్కసారి కంగారు పడి వదిలేసి మగాడికి మొత్తం లైఫ్ లాంగ్ ఇచ్చేయచ్చు అన్నమాట. లైఫ్ లాంగ్ నువ్వు పడరా ఇక కంగారు అని అంటారు. చెప్పడమ్మా. పక్కింటోళ్ళ గోడ దూకినప్పుడు. పక్కింటోళ్ళ గోడ దూకినప్పుడు ఎందుకు దూకుతావు అమ్మా నువ్వు? పూలు కోసుకోవడానికి. అలాంటి ఐడియా నీకు వచ్చినందుకు నువ్వు రామ్మా, ఫస్ట్ ఇటు రామ్మా. కొత్తగూడెం నుంచి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో పూలు కోసుకుపోతారని. ఎవరో కాదు ఇవిడే. మిస్సెస్ కొత్తగూడెం అవార్డు నాకు వస్తుందో రాదో అని కంగారుగా ఉంది. మీకు అవార్డు రావాల్సిన అవసరం లేదండి, మీరే ఆల్రెడీ మిస్సెస్ కొత్తగూడెం. ఇప్పుడు నేను ఇస్తున్నా మిస్ కొత్తగూడెం, రండి. మరి మిస్సెస్ కొత్తగూడెం గెలుచుకోవాలంటే ర్యాంప్ వాక్ చేయాలి కదా. అర్థమైంది మీకు ఎందుకు వీళ్ళు ఇప్పటివరకు. వీళ్ళు చాలా కంగారుగా ఉన్నారు. ఈ కంగారు తగ్గాలంటే ఫస్ట్ రౌండ్ ఆ కంగారు పడే పార్టిసిపెంట్స్ రావాలి. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దెం. మేడం మీ పేరు? మార్నింగ్ మా పిల్లలకి ఈ రోజు ఎగ్జామ్స్, వాళ్ళతో పాటు లేచి ఒక కవిత ప్రిపేర్ అయ్యి వచ్చాను. చెప్పు మరి. మనసా వినవా నా ప్రేమ గాదా, నువ్వే కదా నాకు. వద్దక్క మానేద్దాం, ఉట్టి పేరు చెప్పు. ఆయన పేరు చెప్పు. రాదా. రాదు. ఎంత బాగుంది చూడండి. నాకెందుకమ్మా ఈ బాధ? చక్కగా చెప్పొచ్చు కదా నీ పేరు రాదా. ఏం చేస్తుంటావు రాదా? హోమ్ మేకర్. ఇది బాగుంది. బాగుంటుంది నా చేతి రాత. నా పేరు హర్షిత. ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. నీట్ గా చదువుకుంటావు కాబట్టి నీట్ గా రాస్తావు. దానికి ప్రిపేర్ అయ్యింది ఎందుకు? లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా కదా, సో ప్రిపేర్ అవ్వాలి కదా. ఏదో పెద్ద చదువులే చదువుతున్నావు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అశ్విని ఇస్ ఎ సూపర్ స్టార్. అశ్విని ఎవరు? రమ్మను. నేనే. అవును, ఎవడు అనకపోతే మనమే అనుకోవాలి సూపర్ స్టార్. పేరు చెప్పు. అంతే, మనమే అనుకోవాలి సూపర్ స్టార్. ఏం చేస్తావు సూపర్ స్టార్ అక్క? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఆయన ముద్దుగా ఏమని పిలుస్తావు? బుజ్జి చిన్న. కోపం వచ్చింది నీకు, విపరీతమైన కోపం, నరికి పడేయాలనిపించిన కోపం వచ్చింది, అప్పుడు ఏమని పిలుస్తావు? ఎక్కడ తెచ్చావురా? ఎక్కడ సచ్చావురా. బాగా వైలెంట్ గా ఉంది. మేడం మీ పేరు? నాకు ఇష్టం ఆనియన్ దోశ. నా పేరు చిన్ని చిన్ని ఆశ. ఆనియన్ దోశ చిన్ని చిన్ని ఆశ. బాగుందండి. మీ పేరు ఆశ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పటికీ ఇంకా చిన్నపిల్లల తత్వం ఉంది కదండి మీరు. ఆడుకోవాలి, బయటికి వెళ్ళి బొమ్మలు పెళ్లి చూపులు అయినాయా? పెళ్లి చూపులు అయినప్పుడు మీ ఆయన మిమ్మల్ని అడిగిన మొదటి ప్రశ్న ఏంటి? నేనంటే నీకు ఇష్టమా? అప్పుడు ఏమన్నారు మీరు? మా మమ్మీ డాడీ ఇష్టం. సెట్ అయితే దాని తర్వాత ఆయన ఏమన్నాడు మరి? ఓకే అన్న. ఓకే, మమ్మీ డాడీ ఇష్టం అన్నామంటే మంచి అమ్మాయి అని పెళ్లి చేసుకున్నాడు, అంతేనా? వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నాకు చిన్నప్పుడు ఇష్టం పట్టు పరికిణి. నా పేరు సుభాషిణి. సుభాషిణి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? షాప్కి వెళ్తే ఫస్ట్ బోని. నా పేరు వాణి. ఏం షాప్ ఉంది మీకు? ఆయన షాప్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సామాన్లు పట్టండి రా.
సో ఫస్ట్ రౌండ్ ఐస్ మీద నిల్చోవాలి. ఇక్కడ ఉన్న లడ్డూలు ఉన్నాయి కదా, నోట్లో 2 పెట్టుకొని నేను చెవులో ఒక స్టేట్మెంట్ చెప్తా. ఆ స్టేట్మెంట్ టీమ్ లో ఉన్న మిగతా 2 ఇక్కడ నిల్చుంటారు, వాళ్ళకి చెప్పాలి. 2 గానీ 3 గానీ లడ్డూలు నేను పెడతా, ఓకేనా? ఆ లడ్డు లోపల పెట్టుకొని మీరు మాట్లాడాలి. కొంచెం కష్టం అవుతుంది మాట్లాడడానికి. ట్రై చేసి మీ టీమ్ మెంబర్స్ ఈవిడ ఇది చెప్తుంది అని గెస్ట్ చేశారనుకోండి, మీకు పాయింట్ వస్తుంది. సినిమా నేమ్సా ఏంటి క్లూ? సినిమా నేమ్స్, కిరాణా కొట్టు సామాన్లు ఏమని చెప్తా నేను. ఏది చెప్తే అది చెప్పాలి. ఫస్ట్ మీకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి మీ టీమ్ తోనే ఆడుతున్నాము. ఫస్ట్ ఎవరు? అమ్మా ఇది 1. ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ రెడీ 3, 2, 1 గో. వంట వండని వంట వండని కొత్తిమీర కొత్తిమీర. ఆ? మెంటల్ దానా వంట వండని కొత్తిమీర మొహం దానా. కొత్తిమీర మొహం దానా. వంట రాని Very good. కొత్తిమీర ముఖం దానా. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు? ఆ లడ్డూలు తీసేసి ఇప్పుడు ఈ పిండి తినాలి. మీరు ఐస్ మీద నిల్చోండి. Come on, say I'll give you 3 teaspoons of pindi, which is good for your health and for your eyes. Okay? Say Your time starts now. టైం అయిపోతుంది. వడ్డానం మీద వడియాలు ఎండబెట్టుకునే మొహం దానా. వడ్రాల మీద వడియాలు ఎండబెట్టుకునే మొహం దానా. పాయింట్ వచ్చింది. ఇటొక పాయింట్, ఇటొక పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ ఇక్కడ నుంచి ఎవరు? రండమ్మా. ఓకే, ఇంకోటి చిన్నది కూడా పడుతుంది అనుకుంటా. పడుతుంది మధ్యలో జాగుంది. ఏసేయ్. ఏసేయ్. బెల్లం లడ్డు మొహం దానా. టైం అప్. అది ప్రశాంతంగా తినేయి. ఇప్పుడు చెప్పు ధైర్యంగా. బెల్లం చట్నీతో మైసూర్ పప్పు చేసే మొఖం దానా. బెల్లం చట్నీతో మైసూర్ బజ్జీ చేసే మొఖం దానా. మైసూర్ బజ్జీ. సో ఇటొక పాయింట్, ఇటొక పాయింట్. మీకు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఎవరు నెక్స్ట్? నువ్వు సైడ్ నువ్వు. నువ్వు రెడీ. బంబం బోలే శివుడు చేతిలో త్రిశూలం. బంబం బోలే శివుడి చేతిలో త్రిశూలమా. బంబం బోలే శివుడి చేతిలో త్రిశూలమే. రైట్ ఆన్సర్. కుర్చీని మార్చబెట్టి రండమ్మా.
ఇది సైడ్కి నువ్వు, ఇటువైపు ఇది మధ్యలో నువ్వు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ బంగాళాఖాతంలో నువ్వంటే నువ్వేలే, బంగారు ఖాతంలో నువ్వంటే నువ్వేలే, నేనంటే నేనంటే నువ్వేలే. నేనేలే, నేనంటే మేమేలే, బంగాళాఖాతంలో మేమంటే మేమేలే, మీరంటే మీరేలేనా? బంగాళాఖాతంలో మీరంటే మీరేలే, టైమ్ అప్. బంగాళాఖాతంలో నీరంటే నీవేలే. కాబట్టి సో టోటల్ గా వీళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి. మీరు ముగ్గురు ఆడిన తర్వాత 1 పాయింట్ వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్స్ 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కొత్తగూడెంలో చాలా తెలివైన మహిళలు ఉంటారు అని బయట టాక్. ఎంతవరకు నిజం, అవునా కాదా? అవును. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకో బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ తీసుకొని ఆ రౌండ్ మీద నిల్చొని ఈ బ్యాగ్ ని అలా ఎత్తే 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఇస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకంటే తెలివి ఎవరికి ఎక్కువ లేదు, నాకే ఉంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. రండమ్మా, మీరు ధైర్యంగా చేయి పైకెత్తారు. మీ పేరమ్మా? ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా. నా పేరు మునీలా, అందరికి ఇష్టం వెనీలా. నువ్వు ఎందుకు ఇలా? మిమ్మల్ని చుట్టానికి వచ్చాను ఇలా. నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను కూడా వచ్చాను ఇలా, మిమ్మల్ని చూస్తున్నాను ఇలా. క్వశ్చన్ అడుగుతున్న ఇప్పుడు రైట్ ఆన్సర్ అయితే బ్యాగ్ గెలుచుకుంటారు. జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి రింగ్ లో జంప్ చేయండి. ప్రపంచంలో అన్ని జంతువులు ఆల్మోస్ట్ జంప్ చేస్తాయి, కానీ ఈ జంతువు జంప్ చేయలేదంట. ఏ జంతువు? క్లూ ఇవ్వండి. ఆన్సర్ చెప్పలేరా? ఆలోచించండి, మీకు చాలా ఈజీ. కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది మీకు. ఒక యానిమల్ ఉంది, అది జంప్ చేయలేదు. స్నేకా? స్నేక్ జంప్ చేయలేదా? ఇలా 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 వెళ్తది కానీ జంప్ చేసింది నేను చూడలేదు. మరి వాటర్ లో ఇట్లా దూకేస్తండి. స్విమ్ చేస్తుందా? ఇలా చేయదు కదా. పాములు స్విమ్మింగ్ చేయవా? చేస్తాయి కానీ ఇలా డైవ్ చేయవు కదా అంటున్నా. కానీ దూకుతాయి. మీరు పాము రైట్ ఆన్సర్ అనుకుంటే అదే అని చెప్పండి. క్లూ ఇవ్వండి, నేను ఎలా ఒప్పుకుంటాను? ఓకే, 4 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి ఖడ్గమృగం, ఆప్షన్ సి ఏనుగు, అండ్ ఆప్షన్ డి హిప్పోపోటమస్. ఈ 4 ఒక జంతువు దూకలేదు. హిప్పోపోటమస్ దూకలేదు అంటారు, అంతేనా? అంతే. పక్కానా? పక్కా. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు మా పెద్దమ్మలాగా కనబడుతున్నారు. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పమంటున్నాను. హిప్పోపోటమస్ మొన్ననే మా ఇంటి టెరెస్ మీద దూకిపోయింది, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఎలిఫెంట్ దూకలేదు. షూరా? షూర్. ఏనుగు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఫేస్ లో అలా గ్లో, తెలివి అనే గ్లో ఉండాలా? ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తాము అని. రాపిణి గారు రండి రండి. అమ్మ, మీ పేరు? సుజిత. సుజిత గారు, మీరు ఎప్పుడు ఇట్లానే నవ్వుతూ ఉంటారా? ఆబ్వియస్లీ. ఎప్పుడు ఇంత అందంగా ఆనందంగా ఉంటారా? మీకు అసలు బాధలు ఉన్నా అవన్నీ దాచిపెట్టుకుని నవ్వుతూ ఉంటారు. ఆబ్వియస్. వెరీ గుడ్. సుజిత గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, దానికి రైట్ ఆన్సర్ ఫస్ట్ టైం చెప్పేస్తే 1000 రూపాయలు ఇస్తా. ఆప్షన్స్ అడిగితే మళ్ళీ 500 అయిపోతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నో దినుసులు ఉన్నాయి. మనం పోపు డబ్బు ఓపెన్ చేస్తే దినుసులు ఉంటాయి, దాన్ని మనం ఇంగ్లీష్ లో స్పైసెస్ అంటాం. ఒక్కొక్క స్పైస్ ఒక్కొక్క రకమైన టేస్ట్ ఇస్తుంది కదా. కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటే వంకాయని కూరగాయల్లో రాజు అంటాం కదా. మ్యాంగోని ఫ్రూట్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. ఈ దినుసుని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. అది ఏంటి? జీలకర్ర. జీలకర్ర తెలుసా, లేకపోతే గెస్ చేశారా? గెస్. జీలకర్రని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారా? జీలకర్రనా మిరియాలా? మిరియాలు ఫిక్స్. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. థాంక్యూ. మీరు ఫస్ట్ టైమే మిరియాలు అనే ఆన్సర్ చెప్పారు కాబట్టి డైరెక్ట్ వేస్తే 1000 రూపాయలు ఇస్తా. కింగ్ ఆఫ్ స్పైసెస్ అని నల్ల మిరియాలని అంటారు. ఓకే, దేవుడిని తలుచుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. జర్రగండి జర్రగండి జర్రగండి, చదులమ్మ చక్కటేసుకొచ్చనండి.
మిరియాలు సూపర్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ టైం కి 1000 రూపాయలు. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. వచ్చారు 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఇక్కడ నుంచి గ్రీన్ సారీ మేడం, మీ పేరు, ఊరు, ఏం చేస్తుంటారు, మీ ఆయన ఏం నా చేస్తుంటారు? పేరు జ్యోతి అండి, మాది కొత్తగూడెమే, హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్, వెరీ గుడ్. నేషనల్ యానిమల్ ఏంటి మనకి? నేషనల్ పులి, పులి, టైగర్, టైగర్. ఎస్. నేషనల్ బర్డ్ ఏంటి? పికాక్. అలాగే మన దేశానికి నేషనల్ స్వీట్ ఉంది, ఏంటది? ఇండియాకి నేషనల్ స్వీట్. ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ ఇస్తా, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గులాబ్ జామ్, ఆప్షన్ బి రస్మలాయ్, ఆప్షన్ సి జిలేబీ అండ్ ఆప్షన్ డి పూతరేకులు. జిలేబీ. జిలేబీ పక్కా? పక్కా. లాక్ కియా జాయ్. రస్మలాయ్ కాదు, గులాబ్ జామున్ కాదు, పూతరేకులు అయితే అసలే కాదు అంటావు, జిలేబీ అంటావు. షూర్? పోయిందా? డౌటా? రైట్ ఆన్సర్. మేడం రండి మేడం. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పురాణాలు ఐడియా ఉన్నాయి? ఐడియా ఉందిగా. కురుక్షేత్రం గురించి మాట్లాడితే మనం రామాయణమా మహాభారతమా ఏంటి? మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది. ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం ఎక్కడ జరిగింది? భూమి మీద జరిగింది. అంత ఆలోచించాల్సిన అవసరం, భూమి మీదే జరిగింది. కాబట్టి మనం అందరం కూడా భూమి మీదే బతుకున్నాం. అండ్ మళ్ళీ ఇంకా ఏడా జరిగింది అని అంటే ఇండియాలో జరిగింది. ఎవరి మధ్యలో జరిగింది? కౌరవులకి పాండవులకి. ఓకే. పాండవులు ఎంతమంది? 5. ఇది క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజుల పాటు జరిగినది? కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజుల పాటు జరిగినది? 100 రోజులు. 100 రోజులు. 100 రోజులు కొట్టుకుంటూనే ఉన్నారు. సుమారుగా కురుక్షేత్ర యుద్ధం కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది, సైన్యము, దాని తర్వాత 100 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 100 డేస్ జరిగింది. అంటే ఒక్కొక్కరిని కౌరవులు ఒక్కొక్క రోజు చంపారు. అంతేనా? ఆప్షన్స్ ఇస్తున్నా. ఆప్షన్ ఏ 102 రోజులు, ఆప్షన్ బి 18 రోజులు, ఆప్షన్ సి 17 రోజులు అండ్ ఆప్షన్ డి 52 రోజులు. 18 రోజులు. 17 18? కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగిందమ్మా. 100 రోజులు 102 రోజులు కాదమ్మా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? 500 rupees. Congratulations. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలంటే స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి, బాగా గట్టిగా పరిగెత్తాలి, గెలవడానికి ఒక తపన ఉండాలి. డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ లోపల లాగేస్తా. మ్యూజిక్. అమ్మాయి బాబు సో థర్డ్ రౌండ్ ఏంటంటే గ్రీన్, ఆరెంజ్, yellow అండ్ పింక్. 4 బాల్స్ చూస్తున్నారు కదా, పక్కన గ్లాసులు ఉన్నాయి కదా. మీరు లెఫ్ట్ హ్యాండ్ తోని బ్యాట్ ని బాడీకి దూరంగా పెట్టుకొని ఇందులోకి వెళ్ళి కొన్ని బాల్స్, ఒక 5 బాల్స్ అనుకోండి, ఇక్కడ పెట్టుకొని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు వరకు నడుచుకుంటూ వెళ్ళి ఏ కలర్ అయితే బాల్ గ్లాస్ కుందో ఆ కలర్ బాల్ ఆ గ్లాస్ లో వేయాలి. ప్రతి రైట్ బాల్ కి మీకు ఒక పాయింట్ వస్తుంది. అలా ఎన్ని పాయింట్లు సాధిస్తారు 2 టీంలు ఆడిన తర్వాత కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, go. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది.
పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు టైమ్ అప్. గ్రీన్ ఖాళీ, ఆరెంజ్ ఖాళీ, ఎల్లోలో ఒకటి ఉంది, పింక్ లో 2 ఉన్నాయి కాబట్టి మీ స్కోర్ ఇస్ 3. మీ టార్గెట్ 4. జాగ్రత్తగా ఆడాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజల లిల్లే లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల నొల్లే టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు చిల్లాకి ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సాంగ్ కదా చిచ్చా Five, 4, 3, 2, 1. Come. 4 ఆరెంజ్లు ఉన్నాయి, అందులో ఒకటి మైనస్ చేస్తున్నాం. 5 ఉన్నాయి, 1 2 3 4 5. అందులో ఒకటి మైనస్ చేస్తున్నాం. 4 ప్లస్ పింక్ ఒకటి ఉంది కాబట్టి విన్నర్. Congratulations, 3,000 rupees. ఐశ్వర్య బిఎం తరపు నుంచి ఆడవాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్. రామా ఫస్ట్. సో అది ఈ రోజు కొత్తగూడెంలో ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు